నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కాకినాడ నగరంలో వివేకానంద పార్క్ ఎదురుగా గల సీజన్స్ 5 హోటల్ పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు రావడంతో డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, ఫుడ్ సేఫ్టీ అధికారి కేశవ ప్రసాద్, తునికలు కొలతలు అధికారి సలీం, కమర్షియల్ ట్యాక్స్ అధికారి సుబ్రహ్మణ్యం, కాకినాడ కార్పొరేషన్ శానిటేషన్ సూపర్వైజర్ సత్తి, రాంబాబు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీలో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న వంట గదులను పరిశీలించి వారికి నోటీసులు అందజేశారు. స్టోర్ రూమ్ లో కాలం చెల్లిన ప్రొడక్ట్స్ ను తొలగించారు. అలాగే రంగులు కలిపిన ఆహార పదార్థాలను, సాస్ బాటిళ్లను, పెరుగు, అల్లం లాంటి పదార్థాలను అనుమానించి అనుమానిత ఆహార నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపారు. అయితే ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజు, ఫుడ్ సేఫ్టీ అధికారి కేశవ ప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా హోటల్లో అపరిశుభ్రం కలిగిన కల్తీ ఆహారం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఐటమ్స్ ఆల్రెడీ వండిన కాకుండా అలా కాకుండా వండవలసినవి కూడా ఆల్రెడీ స్టోర్ చేస్తాం. లేదండి, తీసే అది బయట పడేది పెట్టారు, కలిపి పెట్టారు. ఇది ఏదైనా నిన్న మొన్న చేసి పెట్టారు, నాట్ ఫ్రెష్. ఇవి ఎప్పుడు తీసుకొచ్చినాయి? ఇవి నేను వచ్చేయండి. నిన్న బిల్లు ఎంత చూడండి, ఎంత డర్టీగా మొత్తం. అంటే 20 అసలు యాక్చువల్గా పాయిజన్ అయిపోయే అవకాశం చూడండి. ఏంటది సిలిండర్లో వాడట్లేదు. అంటే సిలిండర్లో వాడేవారు రైతులైజ్ చేసుకున్నాం. తర్వాత బిల్లింగ్ అది చెక్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా వెజిటబుల్స్ అవి కూడా బాగా స్టోర్ చేసి పెట్టేశారు. గడ్డగట్టే స్టోర్ కూర్చోండి, బాగా చాలా గడ్డగట్టే ఉంటారు వెజిటబుల్స్. పచ్చిమిరకాయలు కలిపి వెజిటబుల్స్ అది కూడా ఫ్రిడ్జ్లో కూడా సార్ పేరు స్టార్ట్ చేయాలమ్మా. 1100 వరకు మిగతా అన్నీ కూడా అలాగే నేను మార్నింగ్ వస్తే ఇందాక ఎగ్జామ్ నిన్న పెట్టింది ఒక ఉంది బెటర్ మీకు ఈ రోజు అంటే బాయిల్ ఏంటంటే మీ ఎక్స్పెక్ట్ బాయిల్ మొత్తం అంతా ఏం చేస్తామండి. ఈరోజు బాయిల్ అంత ట్యాప్ లేదు. రోజు మొత్తం వెళ్ళిపోతాను. అంటే ముందు మన వాళ్ళు మొత్తం ఉన్న పేరెంట్ నిల్వ ఉంచిన వెయిట్ ఉండటం అయింది అది. సో అది స్టీల్ ఫుడ్ అది డస్ట్గా చేస్తాము. అట్లాగే టేస్టింగ్ సాల్ట్ కూడా ఉంది. టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు, అది వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. నెక్స్ట్ అక్కడ చికెన్ ఫ్రై ఉంది, అది శాంపుల్ తీసి అనాలిసిస్ పంపిస్తాము. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వాళ్ళ మీద నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్ బేస్డ్గానే మేము వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి దీని మీద ఇన్స్పెక్షన్ చేస్తాం. బయట హోటల్స్ ఉంటాయి. 14 పాయింట్ అనేది డొమెస్టిక్ వాడకూడదు. డొమెస్టిక్ వాడినట్టయితే చట్టరీత్యా నేరం కాబట్టి ఎక్కువ సిలిండర్లు వాడటం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వారి మీద మేము మధ్యకాలంలో చాలా లాస్ట్ మంత్ అయితే కనుక 9 కేసులు బుక్ చేయడం జరిగింది కాకినాడలో. మన ఇక్కడ ఫుడ్ ఈరోజు అండి మన
జిల్లా వ్యాప్తంగా మనకి ఇక్కడ సీజన్స్ 5 రెస్టారెంట్లో మనం భారీగా అన్ని డిపార్ట్మెంట్ల వారు తనిఖీ చేయడానికి రావడం జరిగిందండి. దీంట్లో నేను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ సత్యనారాయణ రాజు నా పేరు. అదేవిధంగా మన పృథ్వీ చరణ్ అని ఒక మెడికల్ హెల్త్ ఆఫీసర్ గారు వారికి సంబంధించిన బృందం, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు SS 1, 2, 3 రాజేంద్ర ప్రసాద్ మిగతా వాళ్ళంతా రావడం జరిగిందండి. అదేవిధంగా మన ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ సంబంధించిన కేశవ ప్రసాద్ గారు కూడా వచ్చారు. వారి అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు కూడా ఇవాళ హాజరవడం జరిగిందండి. నెక్స్ట్ అదేవిధంగా సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, అదేవిధంగా మిగతా మన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేయడం జరిగిందండి. వాళ్ళు కూడా వచ్చి వారు తనిఖీలు చేపడతామని చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రాథమికంగా అన్హైజీనిక్గా ఉన్నాయి, కొన్ని క్విక్గా చేస్తున్నారని, టేస్ట్గా ఉంటాయనే ఉద్దేశంతో చాలామంది ఇక్కడికి ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్న వాటి వాస్తవమే. ఇది కొంచెం పేరున్న అవి అయినప్పటికీ కొంచెం దీని మీద ఏంటంటే కొంచెం రిమార్క్స్ బ్యాడ్గా కొంచెం రావటం, కంప్లైంట్స్ రావటం వల్ల ఈరోజు అంతా ఎంతమంది రావడం జరిగింది. మేము వచ్చి తనిఖీలు నిర్వహించడం జరిగింది. గ్యాస్కి సంబంధించింది ఏమైనా అన్హైజీనిక్గా ఉన్నాయా, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి నేను నా సైడ్ నుంచి తరఫున చెక్ చేయడం జరిగిందండి. ఈ భాగ్యనగర్ గ్యాస్ అనేది వీళ్ళు వాడుతూ ఉన్నారు. ₹1,00,000 బిల్లు నెల వచ్చిందండి. దీన్ని కూడా కొంచెం లోతుగా తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు ఇక్కడే ఉన్నారు. వారు చాలా వైలేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. వారికి సంబంధించిన అన్హైజీనిక్గా కొన్ని నిల్వ ఉంచడం, కొన్ని ఇబ్బందికరమైనవి ఉన్నాయని చెప్తున్నారు. అది కూడా వాళ్ళు శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. చర్యలు దీని మీద అవసరమైతే సీజ్ చేసి దీని మీద కేసులు అయి పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఒకసారి వారు తెలియజేస్తారు.